హాయ్ మై యూట్యూబ్ ఫ్రెండ్స్. టైం లేనప్పుడు తొందరగా చేసుకునే టమోటా కర్రీ. టమోటాలు ఫస్ట్గా వాటర్లో మీ ఇష్టం, ఎన్ని క్వాంటిటీ మీ ఇష్టం, మీకు సరిపోయేంత వాటర్లో నీట్గా కడిగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ముక్కలు తీసుకెళ్ళి జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఆ పైన మిక్సీ మీద పెట్టుకొని మూత పెట్టుకొని మిక్సీ చేసాను. మధ్యలో ఒక చేత్తో మొబైల్ పెట్టుకొని కారణంగా మిక్సీ తిరిగే సౌండ్ వింటలేదు. తర్వాత ఒక బౌల్లో స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించిన తర్వాత అందులో కాస్త ఏమేస్తామో ఆయిల్ కాస్త ఆయిల్ వేసుకోవాలి. మీకు తగ్గట్టు నేనైతే కొంచెం ఆయిల్ వేసుకుంటాను. తర్వాత జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు, ఆ 3 దినుసులు ఆయిల్లో వేసేసుకుంటున్నాము. జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు, ఒక 4-5 మెంతులు వేసుకున్న తర్వాత ఎల్లుల్లి రబ్బులు ఒక 4 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అందులో కరివేపాకు కూడా వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. తర్వాత ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు కారానికి. తర్వాత పసుపు పొడి కాస్త వేసుకోవాలి. తర్వాత సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఏ కర్రీలైనా, ఏ ఐటమ్ అయినా సరే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అన్ని కొలతలు ఏం లేదు, అన్నీ వేసుకోవాలి, ఇన్ని వేసుకోవాలి ఏం లేదు, నథింగ్. అయ్యంత అబద్ధాలు. మీ టేస్ట్కి తగ్గట్టు ఏవైనా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న టమాటా జ్యూస్, అది టమాటా జ్యూస్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా ఆయిల్ మిక్స్ చేసుకొని దాని మీద అందులో ఉన్న కొంచెం వాటర్ వేసుకోవాలి. మిక్సీ జార్ కడిగి అందులో వాటర్ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకున్న ఒక 5 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. చూసారా ఎలా తేలుతుందో? టమాటాలో మరీ జ్యూస్గా మెత్తగా చేసుకోకూడదు ముక్కలుగా. తర్వాత కారపొడి, అది ఇంట్లో తయారు చేసుకున్న కారపొడి అండి. తర్వాత కాస్త ధనియాల పొడి, మీ టేస్ట్కి తగ్గట్టు అన్నీ కూడా మీ మితాల ప్రకారం వేసుకోవచ్చు. 2 వేసుకున్న తర్వాత కాస్త కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను నేను. మీ ఇంగువ ఆప్షనల్ అండి, మీ ఇష్టం. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా తర్వాత బాగా కొంచెం వేడైన తర్వాత అందులో కాస్త నేను చూసారా మగ్గుతుంది. ఇందులో ఏమైనా వేసుకోవచ్చు. మధ్యలో చింతపండు రసం వేసానండి, అది మిస్ అయింది. ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఇందులో వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి.